ప్లే స్టోర్ ఓపెన్ చేసి BOI అని టైప్ చేస్తే బయో అని మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయితే వస్తుంది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద అయితే టచ్ చేస్తున్నాను. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇన్స్టాల్ అయింది. ఓపెన్ మీద టచ్ చేశాను. మనకి యాప్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి మేనేజ్ ఫోన్ కాల్స్ మీద అయితే టచ్ చేయాలి. ఇక్కడ SMS అలో మీద పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీద అయితే పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇది చదువుకోండి. ప్లీజ్ నోట్ అని ఉంది. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చాక యాక్సెప్ట్ కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేశాను. ఇక్కడ యాక్సెప్ట్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్ అయితే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చాక మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తుంది. సిమ్ 1 సిమ్ 2 బ్యాంకులో రిసైన్ మొబైల్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆలో మీద పర్మిషన్ ఇస్తే మనకి ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ మీద టచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఐ వాంట్ వ్యూ ఓన్లీ రైట్స్ అని వస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఏటీఎం కార్డు లేదు కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చాక ఎస్ ఐ అండర్స్టాండ్ వచ్చింది. నో ఎనబుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అంటే ఏటీఎం కార్డు లేదు కాబట్టి ట్రాన్సాక్షన్ రైట్స్ ఎనబుల్ అయితే అవ్వు. ఎస్ ఐ అండర్స్టాండ్ మీద అయితే టచ్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్ యువర్ ఆల్మోస్ట్ దేర్ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు సెట్ ఎంపిన్ మీద అయితే టచ్ చేస్తున్నాను. ఇక్కడ 4 డిజిట్ ఎంపిన్ అయితే ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే టచ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ రీఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెట్ ఎంపిన్ మీద అయితే టచ్ చేస్తున్నాను. టచ్ మనకి ఎంపిన్ అయితే క్రియేట్ అయ్యింది. ఓకే మీద టచ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టచ్ సైడ్ డిసేబుల్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోవడానికి అయితే వచ్చింది లాక్, కానీ ఏటీఎం కార్డు లేవడం వల్ల అది డిసేబుల్ అయితే అయ్యింది. నేను ఓకే మీద అయితే టచ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ ఆప్షన్ స్క్రిప్ట్ మీద అయితే టచ్ చేశాను. మనకి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంపిన్ అయితే ఎంటర్ చేయాలి. ఎంపిన్ అయితే ఎంటర్ చేసి యాప్లోకి అయితే లాగిన్ అయ్యాను. ఇక్కడ డాష్బోర్డ్ వచ్చింది. స్కిప్ అయితే చేశాను. మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలాగ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో టాప్ మీద టచ్ చేసుకుంటే మనకి ప్రొఫైల్ అయితే ఓపెన్ అయింది. ప్రొఫైల్ ఇంటర్ఫేస్ విధంగా ఉంది. అకౌంట్ పేమెంట్ సెట్టింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టచ్ చేసుకుంటే మన డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. అకౌంట్ డీటెయిల్స్, లింక్ సెట్ ప్రైమరీ అకౌంట్, ఇంకా మేనేజ్ పేమెంట్ ఛానల్. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఎంత లిమిట్ అయితే ఇక్కడ మనకి సెట్ చేసుకోవచ్చు. IMPS, నెఫ్ట్, RTGS, UPI, విత్ ఇన్ బయో, బీపే, సెల్ఫ్ ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి లిమిట్స్ ఎంత ఉన్నాయో మనకి ఇక్కడ అయితే వస్తాయి. నేను టచ్ చేశాను. ఇక్కడ మనకి పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 1 రూపీ నుంచి డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఇక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఎంటర్ అమౌంట్ 10 lakhs వరకు ఉంది. ఇక్కడ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ వచ్చేసాను. మేనేజ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే లేదు. బ్రాంచ్కి అప్లై చేస్తే మనకి కార్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ సెక్యూరిటీ, ప్రైవసీ, టచ్ ఐడి, ఫేస్ ఐడి ఉంది. ఇది ఏటీఎం కార్డు లేకపోవడం వల్ల ఇది ఎనబుల్ అయితే కావట్లేదు. ఇక్కడ ఏదో రికార్డ్ అని వస్తుంది. ఇంకా చేంజ్ ఎంపిన్, ఇక్కడ ఎంపిన్ కూడా సెట్ చేసుకోవడానికి అయితే లేదు. చేంజ్ చేసుకోవడానికి అది కూడా అలాగే వస్తుంది. పర్గొట్ ఆప్షన్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. పైకి స్క్రోల్ చేసుకుంటే మేనేజ్ అడిషనల్ ఆథరైజేషన్ వచ్చింది. మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్, ఇది కూడా ఏటీఎం కార్డు లేకపోవడం వల్ల ఎనబుల్ అయితే అవ్వదు. సెక్యూరిటీ పాలసీ గైడ్, ఇంకా యాప్ సెక్యూరిటీ పర్ఫార్మెన్స్, యాప్ లైట్, ఇది 3 ఎనబుల్ చేసుకుంటే మనకి హోమ్ పేజ్లో చేంజ్ అయిపోతుంది. ఇక్కడ లాంగ్వేజ్, అలర్ట్ నోటిఫికేషన్, ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇలాగా వస్తుంది. ఇక్కడ ఈమెయిల్, పుష్ నోటిఫికేషన్, వాట్సాప్ మనకి నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతే మనకి వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. నేను ఇప్పుడు బ్యాక్ అయితే టచ్ చేస్తున్నాను. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్, అకౌంట్ సర్వీసు, చెక్ సర్వీసు, వాట్సాప్ బ్యాంకింగ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ యాప్ లైట్ మోడ్ ఎనబుల్ అయితే చేస్తున్నాను. మనకి హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అవుతుంది. నేనైతే ఎనబుల్ అయితే చేశాను. ఇప్పుడు హోమ్ పేజ్ మీద టచ్ చేసి మనకి ఏ విధంగా చేంజ్ అయితే ఇప్పుడైతే ఇక్కడ వస్తుంది ఆప్షను. ఇక్కడ మనకి హోమ్ పేజ్లో చేంజ్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ ట్రాన్స్ఫర్, మై కార్డ్స్, మోర్ సర్వీస్, ఇక్కడ పాస్బుక్, రీసెట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావచ్చు. సబ్స్క్రైబ్ అయితే చేయండి.